హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నిజానికి నాకు రెడీ అవ్వడం నిజంగా ఇష్టం ఉండదు. అసలు ఇంట్లో ఉంటే పౌడర్ కూడా యూజ్ చేయను. రాస్తున్నానంటే దాని అర్థం ఎక్కడికో బయటకు బయలుదేరుతున్నానని. మేమైతే బయటకు వెళ్ళి చాలా డేస్ అయిపోయింది. ఒక మంచి ఈవినింగ్ ఎంజాయ్ చేసి చాలా రోజులు అయ్యింది. సో ఈరోజు ఏంటంటే మా హస్బెండ్ కొంచెం ఫ్రీగా ఉన్నారని బయటికి తీసుకెళ్ళమని. పనిలో పని ఉగాది కూడా వస్తుంది కదా, కాబట్టి పిల్లలకు కూడా ఏమైనా ఒక్కొక్క జత బట్టలు తీసుకుందామని అంటే ఓకే సరే అని బయలుదేరండి అని చెప్పారు. వాళ్ళు పడుకొని లేవకముందే నేను రెడీ అయిపోతున్నా. నేను నా ఫేస్కి నార్మల్ డేస్లో అసలు ఏమీ రాయను. జస్ట్ ఒక పాండ్స్ మాయిశ్చరైజర్ ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తాను. అది 49-50 రూపీస్ ఉంటుంది. అది నాకు నియర్లీ 1.5 మంత్ వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ యాజ్ యూజువల్గా రాస్తాను. అది మనకి 90s పుట్టిన వాళ్ళందరికీ కూడా అది చాలా ఫేవరెట్ ఫెయిర్ అండ్ లవ్లీ అనేది. ఇంకా ఆ తర్వాత కొంచెం లైట్గా పౌడర్ వేసేసి ఇంకా టిల్గమ్ పెట్టేసుకుంటాను అంతే. ఈ 3 ఐటమ్స్ నేనైతే యూజ్ చేస్తాను. లేదు అకేషనల్గా ఏమైనా ఒక ఫంక్షన్ పార్టీస్ ఇలాంటివి ఉన్నాయంటే అప్పుడు నేను ఫౌండేషన్ పౌడర్ వరకు వెళ్తాను. ఇంకా జనరల్గా డైలీ డేస్లో అయితే మాత్రం ఇదే యూజ్ చేస్తాను అనమాట. నేను రెడీ, ఇంకా మా వాళ్ళు కూడా లేపేసి వాళ్ళు కూడా రెడీ అయిపోతే ఇంకా మా జర్నీ స్టార్ట్ అయిపోతుంది. మనం ముందు వెళ్తున్న బస్సు పీటీఎస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సే. ఇక్కడ నుంచి మేము ఉంటున్న పీటీఎస్ నుంచి రైల్వే స్టేషన్ వరకు కూడా ఫ్రీగా డ్రాప్ చేస్తుంది. మెయిన్ రోడ్ అయితే ఇంకెక్కేసాం. రైట్ సైడ్లో కనిపిస్తుందంతా కూడా బీఎస్ఎఫ్ క్యాంపెయిన్. ఇక్కడ బీఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు. మన సైడ్ మనం వరిసెని ఎలా పండిస్తుంటాం అంటే బియ్యం ఎలా పండిస్తుంటామో, ఇటువైపు మొక్కజొన్న గోధుమలు అలా పండిస్తారనమాట. ఫస్ట్ మనమైతే షాపింగ్ చేయడం కోసం కాలేజీకి వచ్చేసాము. ఇక్కడైతే అన్ని స్టోర్స్ మనకు ఉంటాయి. A to Z ఏం కావాలనుకున్నది కూడా హోల్సేల్ రేట్లో కూడా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఎక్కడైనా మనకి ఏదైనా ఎక్కువ సామాన్లు కావాలనుకున్నప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చేయాల్సిందే. ఇప్పుడు ఇది స్పెషల్ కదా, అందుకే అసలు ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది, అసలు ఖాళీ లేదు. అండ్ ఈ రోడ్లో డ్రైవింగ్ చేయాలన్నా డ్రైవింగ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది. ఖాళీ లేకుండా అడుగు వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ మనమైతే ఫ్యాషన్ ఎక్స్ప్రెస్కి వచ్చేసాము. ఇది కొత్తగా పెట్టిన షాపు, అందుకే కొంచెం ఎక్కువ డిస్కౌంట్లు ఉంటాయి కదా చూద్దామని వచ్చాము. షాప్ కొత్తది కాబట్టి ఇంకా అంత క్రౌడ్ ఏం లేదు. ఫస్ట్ నేనైతే తక్కువ రేటు ఉన్నవాళ్ళు చూస్తాను, చాలా ప్రిఫర్డ్గా ఉండేవి, మన బడ్జెట్లో మన రేంజ్లో ఉండేవి. అందులో మంచిగా ఏం లేకపోతే నెక్స్ట్ రేంజ్కి వెళ్తాను అనమాట. సో ఫస్ట్ అయితే 60 రూపీస్ అంటే ప్యాంట్లో ఇక్కడ చూస్తున్నాం. సరిపోవా 716 ఇంకా 22 సైజు. అది చాలా పెద్దదమ్మా, స్కర్ట్ అలా ఉండకూడదు. అంత కింద వరకు వచ్చే స్కర్ట్ ఎందుకు, అది బాగుంటుంది, కొంచెం షార్ట్ ఉండాలి పిల్లలకి. ఫస్ట్ వెళ్ళిన స్టోర్లో నేను అనుకున్నవి ఏమీ లేవు కాబట్టి ఇంక అక్కడ నుంచి ఇంకొక సెకండ్ స్టోర్కి వచ్చేసాము ఇక్కడికి. ఈ స్టోర్లో కొంచెం మంచిగా ఉంటాయని తెలుసు. షాపింగ్ మాల్ నిజంగా ఎలా ఉండాలో అలా ఉంది. షాపు ఫుల్ క్రౌడ్ ఉంది, ఇది స్పెషల్ అనేసి. అండ్ ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి, 50% ఆఫర్స్ ఉన్నాయి. దూరం నుంచి చూసి నాకు ఈ ఫ్రాక్ మీద బాగా కళ్ళు పడ్డాయి, కానీ రేట్ చూసా కొంచెం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. చూడు షాప్కి వెళ్ళిన 5 minutesలో మా పాపకి 2 డ్రెస్సెస్ బాగా నచ్చినాయి. ఆ 2 కూడా ట్రైల్ వేద్దామని వెళ్తుంది. ట్రైల్ వేసుకో, రెండిట్లో ఏది కావాలి? ఫ్రాక్ వద్దా? ఏ మరి అది బాగుందా? ఇదా ఫైనలా? ఓకే, డ్రెస్ రెడీ. నాకు ఈ డ్రెస్ చాలా ఇష్టం. సూపర్ నైస్, చాలా డీసెంట్గా ఉంది. ప్యాంట్ కరెక్ట్ సైజ్ సరిపోయిందా? కట్టుకునేదా? కట్టుకోవడానికా ఎలాస్టిక్? ఓకే డన్. పదండి నలుగురే వెళ్తారు, ఇంక అంతకన్నా ఎక్కువే. 1 నిజంగా 1 వస్తుందా? వస్తుంది. 1 పదండి.
మేమైతే నిజంగా పిల్లలకి బట్టలు తీసుకుందాం వెళ్ళాము. ఎందుకంటే ఈ మంత్ ఎండ్ కాబట్టి కొన్ని ఖర్చులు ఎక్కువైతున్నాయి కాబట్టి పిల్లలకి మాత్రమే పండగ బట్టలు కొందామని వెళ్ళాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ నీకు ఒక జత తీసుకో నీకు ఒక జత తీసుకో అన్నారు. బట్ నేనైతే ఎప్పుడు ప్రిఫర్ చేయను మాల్స్లో బట్టలు తీసుకోవడానికి. నాకైతే మీషోనే పర్ఫెక్ట్. ఒక 600-700కి ఫుల్ సెట్ వచ్చేస్తుంది. అండ్ మంచి క్వాలిటీవి మనం బాగా చెక్ చేసుకుంటే బాగుంటాయి మంచి డ్రెస్సెస్. నేనైతే చాలా కొన్నాను మీషోలో. ఇంకా వెళ్ళగానే మా ఆయన బలవంతం పెట్టడానికి పైకి వెళ్ళాం. ఫస్ట్ ఈ సూట్ తీశారు, అది అన్స్టిచ్డ్ కంప్లీట్గా. ఇంకా ఆయన 1500 అన్నారు. మళ్ళీ దాన్ని స్టిచ్చింగ్ చేయడానికి ఇంకొక 300 వేయాలి. టోటల్ 1800. దేనికి అంత ఆ మనీలో నాకైతే 3 టాప్స్ వచ్చేస్తాయి అని చెప్తే మళ్ళీ స్కిప్ చేసాము. సరే నువ్వు అనుకునే రేంజ్లో అట్లీస్ట్ ఒకటైనా చెక్ చూస్తా అని చెప్పి అలా వెతుకుతున్నారు. కానీ మనం అనుకునే రేంజ్లో అయితే ఏమీ లేవు. మినిమం ఒక 1000s నుంచి ఉన్నాయి మంచి క్వాలిటీ కావాలనుకుంటే. ఏం చూస్తున్నది అయితే మాత్రం షరారా నియర్లీ 3000 రూపీస్. అది నాకు తెలుసు మనం అనుకునే రేంజ్ బట్టలు మనకి ఇక్కడ దొరకవని. బట్ ఆయన సంతోషం కోసం ఆయన తిరుగుతున్నారు. బట్ నేను కాదని లేదు. సరే ట్రై చేయ ఒకళ్ళు దొరికితే చూద్దాంలే ఒక 500-600కి అని అలా పాపం తిరుగుతున్నారు. ఓ ఫ్రాక్ ఫర్ మీ. చిరు సైడ్ లేకమ్మా, సైడ్ లే చిరు, సైడ్ లేకి. సేమ్ బుడబొక్కలు దానిలాగా ఉన్నాను. ఎస్ సైజ్కి XXL దొరికినట్టు. ఏం కావాలి? ఒకసారి ఎక్కాలమ్మా, 10 సార్లు ఎక్కకూడదు. అలాగే అనుకుంటే ఎప్పుడు లిఫ్ట్ ఎక్కలేదేమో అనుకుంటారు అనమాట. షాప్లో నుంచి బయటకు వచ్చినప్పటికీ అనిపించింది వామ్మో అప్పుడే చీకటి అయిపోయిందా అని. ఎందుకనేమో ఒకళ్ళు అన్నారు ఎప్పుడో కానీ షాపింగ్ మాల్స్కి అద్దాలు ఎందుకు పెడతారంటే బయట ఉన్న చీకటి వెలుతురు మనకి లోపలికి కనిపించకూడదని, మనం దానివల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయలేమని. అది నిజం అనిపించింది నాకు ఈరోజు. ఇలాంటి క్రౌడ్ ప్లేసెస్కి వచ్చినప్పుడు నిజంగా మన బ్యాగ్లు గోల్డ్ ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే చాలా గట్టిగా పట్టుకోవాలి. నేను సింగిల్గా వచ్చినప్పుడు అయితే అసలు గోల్డే వేసుకురాను. కానీ ఇప్పుడు సరే ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి ఓకే అన్నారు మా హస్బెండ్. ఈవినింగ్ 6 అయింది. ఇంకా మన పిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు కంటే బయట ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఆకలేస్తుంది కదా. ఏమైనా కావాలి అని చెప్పి మా వాళ్ళిద్దరు గోల. మెయిన్ రోడ్ పక్కన ఒక రెస్టారెంట్ ఉంది. మేము ఇప్పుడు కూడా అక్కడ ఫుడ్ ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో ఫస్ట్ టైం టేస్ట్ చేయడానికి వెళ్తున్నాం. మేమైతే రెస్టారెంట్స్కి వెళ్ళడం చాలా అంటే చాలా తక్కువ. మన చేతి వేళల్లో లెక్క పెట్టేయచ్చు మేము ఎన్నిసార్లు వెళ్ళామన్నది. ఎందుకంటే మా హస్బెండ్ అస్సలు ఇష్టపడరు బయటవి. సో ఎలా అయినా ఇంట్లోనే ట్రై చేసి తిందాం అన్నట్టు వాళ్ళు ఉంటారనమాట. నేను కూడా ఇంట్లోనే ఎక్కువ చేస్తూ ఉంటాను. ఈ రెస్టారెంట్లో ఫుడ్ బాగుందని ఒక మంచి టాక్ ఉంది. ఇంకా అది వినే మేము కూడా ఇక్కడికి వచ్చాము. ఇంకా మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళండి. చాలా దగ్గర మన క్వార్టర్స్కి అయితే మాత్రం ఇది. బెంగాల్ నేను నచ్చింది ఆర్డర్ పెట్టుకో. నీకేం కావాలి? ఏంటది? అన్నము చికెన్. సరే ఇప్పుడు అక్క ఆర్డర్ పెట్టుకుంటుందంట. మా వాడికి స్పెషల్ ఆఫర్ అన్నట్టు ఆ పేరు పక్కన ఒక చికెన్ బొమ్మ అలాగే అన్నం రైస్ది బొమ్మ ఉందనమాట. దానివల్ల వాడు ఈజీగా చెప్పేసుకున్నాడు నాకు ఈ 2 కావాలని. మా అమ్మాయి ఆర్డర్ పెట్టుకుందాం దేనికి కూడా పక్కన బొమ్మలు లేవు. ఫైనల్లీ మేమైతే ఒకటి ఆర్డర్ పెట్టేసాము. అది రావడానికి 1/2 అవర్ పడుతుందన్నారు. ఇంక అంతట్లో చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటని చూసేద్దాం. ఈ రెస్టారెంట్ లోపల ఎలా ఉంది ఇప్పుడు కొత్త చూడలేదు కానీ బయట మాత్రం హైలైట్. మంచి లైటింగ్స్తో మొత్తం అంతా చల్లగాలి. ఎండాకాలం ఒకటి ఈవినింగ్స్ ఇంకా బాగుంటాయి. వచ్చే వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండాలని చెప్పి ఉయ్యాలు కూడా పెట్టారు. ఓకేనా? సరదాగా ఉంటుందిలే, ఏం భయపడకు. మేమైతే నాన్స్ అలాగే కడాయి పన్నీర్ ఆర్డర్ పెట్టాం. ఒక 1/2 అవర్ తర్వాత ఈ ఆర్డర్ వచ్చింది. ఫస్ట్ అయితే నేను మా హస్బెండ్కి 4 బటర్ నాన్స్ చెప్పు చాలు, ఒకవేళ కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా ఆర్డర్ ఇవ్వచ్చు అన్నాను. ఏమో ఎందుకో సరిపోవని చెప్పి 6 పెట్టారు. మాకు 4 అయితే అది కూడా తినాలేమో. బట్ 6 అయినప్పటికీ చాలా హెవీ అయిపోయింది. నాన్న వదలలే, కంప్లీట్ చేసేస్తారు మీ డాడీ, నాకు నమ్మకం ఉంది.
తేజు ఉట్టిది కాదు, కూర వేసుకొని తినాలి. అచ్చా హై. अच्छा है. कच्चा है. अच्छा है तेजू. అదో రెట్లు పట్టుకెళ్ళలేము. అయిపోయిందా? తినేసావా? ఇవ్వ ఇవ్వ. లోపల అసలు క్రౌడే లేదు, బయట అసలు ఖాళీనే లేదు. అలా ఉంది ఈ రెస్టారెంట్ పరిస్థితి. ఇక్కడ బిల్డింగ్ అంతా కూడా లోపలే. భోంచేసిన తర్వాత ఇంకా బిల్డింగ్ చేయడానికి వచ్చేసాం ఇక్కడికి. రెస్టారెంట్కి వస్తే ప్రసాదం తీసుకోండి అసలు ఎవరు కదలరు. నాకు తెలిసినంత వరకు సోంపు పట్టిక బెల్లం కలిపి ఉంటాయి కదా, రెండు కూడా. మా కాలేజ్ డేస్లో మా ఫ్రెండ్స్ అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ప్లేట్లు ఖాళీ అయిపోతుండేవి సోంపు. అలా ఉండేది మాతోటి. మేమే కాదు, మ్యాక్సిమం అందరూ అలానే ఉంటారు కదా. ఈ రోజు బయలుదేరిన ముహూర్తం బాగుందేమో, వెళ్ళగానే షాపింగ్ కూడా అంత ఈజీగా అయిపోయింది. ఇంకా అలాగే ఫుడ్ కూడా తినేసి ఇంక ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. ఇంక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే, ఇంక ఎలాంటి పని లేదు. ఇక్కడితో వీడియో ఎండ్ అవబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ బాయ్ బాయ్.